హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి 23rd జరిగినటువంటి షిఫ్ట్ 1 పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదండి. ఆగస్టు 23rd జరిగినటువంటి 2022లో జరిగినటువంటి పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దానిలో భాగంగా ఆల్రెడీ ఫస్ట్ 50 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అలాగే రిమైనింగ్ 51 కాడ నుంచి 100 లోపు ఉన్నటువంటి బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దీనిలో అథమెటిక్, రీజనింగ్ అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్ నుండి ప్రతి బిట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ యొక్క సపోర్ట్ వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ సపోర్ట్ అయితే గట్టిగా ఉండాలండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మనకి ఇవి ఇప్పటి వరకు మన ఆర్ఆర్బి గ్రూప్ కి సంబంధించి అయితే 9 పేపర్స్ అయితే మన ఛానల్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇది 10వ పేపర్ అండి. సో ఈ 10వ పేపర్ లో పార్ట్ 2 వీడియో. సో ఈ వీడియోతో మొత్తం 10 పేపర్స్, ఫుల్ లెంత్ పేపర్స్ అయితే మనకి ఎక్స్ప్లెనేషన్ తో మన ఛానల్ అయితే ఉన్నాయండి. ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి ప్లే లిస్ట్ లో ఉన్నాయి. సో అందరూ ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పీ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఈ ప్లే లిస్ట్ కి వెళ్ళి క్వశ్చన్స్ అయితే ఎలా అడుగుతున్నారు, ఏంటి, ఏ కాన్సెప్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి ఒకసారి అయితే వెరిఫై చేసుకుని ప్రాక్టీస్ అయితే చేయండి. సో ముఖ్యంగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చినాయి కదా. సో ఎవరైతే ఈ ప్రిపేర్ అవుతున్నారో, రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ బిట్ 51వ బిట్ అయితే ఒకసారి చూద్దాం. సో బిట్ వచ్చేసి మనకి 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారండి. ఆ స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఆల్ స్కెచెస్ ఆర్ కార్డ్స్. మనకి స్కెచెస్ అనేటువంటివి కార్డ్స్ అంటున్నాడు. సో ఇవి స్కెచెస్ అనుకున్నాం. సో ఇది స్కెచెస్ అనుకున్నాం. ఆల్ స్కెచెస్ ఆర్ కార్డ్స్. సో ఇవి కార్డ్స్ అనుకున్నాం. సో ఆల్ స్కెచెస్ ఆర్ కార్డ్స్ అంటున్నాడు కాబట్టి సో స్కెచెస్ అన్ని కార్డ్స్. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆల్ కార్డ్స్ ఆర్ పోస్టర్స్. సో ఇవి పోస్టర్స్ అనుకున్నాం. సో ఆల్ కార్డ్స్ ఆర్ పోస్టర్స్. సో ఇవి పోస్టర్స్. తర్వాత ఏమంటున్నాడు, సమ్ స్కెచెస్ ఆర్ ఫోల్డర్స్. సో స్కెచెస్ అనేటువంటి ఇవే కదా. సో ఇందులో సమ్ స్కెచెస్ ఆర్ ఫోల్డర్స్ అంటున్నాడు. సో ఇలా సమ్ స్కెచెస్ ఆర్ ఫోల్డర్స్ అనేటువంటిది ఇలా తీసుకుంది. ఇది ఫోల్డర్ ఫైల్, ఇవి ఫోల్డర్స్. సో ఇవ్వండి ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్. సో ఆల్ స్కెచెస్ ఆర్ కార్డ్స్, సరే ఆల్ కార్డ్స్ ఆర్ పోస్టర్స్, సమ్ స్కెచెస్ ఆర్ ఫోల్డర్స్. సో మనకి ఇది ఈ 3 స్టేట్మెంట్స్ నుంచి మనం తయారు చేసిన డయాగ్రామ్ అండి, వెన్ డయాగ్రామ్ అండి. సో దీంట్లో కన్క్లూజన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి వెరిఫై చేద్దాం. సమ్ ఫోల్డర్స్ ఆర్ పోస్టర్స్. సో ఇప్పుడు సమ్ ఫోల్డర్స్, సో ఫోల్డర్స్ అనేటువంటి ఇవే కదా. సో దీంట్లో సమ్ ఫోల్డర్స్ ఆర్ పోస్టర్స్. సో ఈ సమ్ ఫోల్డర్స్ అనేటువంటివి ఈ పోస్టర్స్, దాంట్లో పోస్టర్స్ అంటే ఇవి కదా. సో దీంట్లో కొంచెం క్రాస్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 అనేటువంటిది వెరిఫై అయింది. సో కరెక్ట్, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది కరెక్టే. అలాగే రెండో స్టేట్మెంట్ చూద్దాం. సమ్ కార్డ్స్ ఆర్ ఫోల్డర్స్. సో సమ్ కార్డ్స్, సో ముందు అసలు కార్డ్స్ అనేటువంటిది ఏది, ఈ సర్కిల్. సో సమ్ కార్డ్స్ ఆర్ ఫోల్డర్స్ అంటున్నాడు. సో ఫోల్డర్స్ అనేటువంటిది ఈ బయట ఉన్నటువంటి సర్కిల్. సో ఈ కార్డ్స్ కిను అలాగే ఈ ఫోల్డర్స్ కి, ఫోల్డర్ కార్డ్స్ కిను ఫోల్డర్స్ కి రిలేషన్ అయితే ఉంది కదండి. సో కామన్ ఇదే కదా. సో అంటే కొన్ని కార్డ్స్ అనేటువంటి ఫోల్డర్స్ అవుతుంది. అంటే రెండో స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో రెండో కన్క్లూజన్ కూడా కరెక్టే. సో మనకి బోత్ అండ్ 1 and 2 కన్క్లూజన్స్ ఆర్ ఫాలోస్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీకు క్లియర్ గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ కన్క్లూజన్ ఏంటి, సమ్ ఫోల్డర్స్ ఆర్ పోస్టర్స్. సో ఇవి ఫోల్డర్స్ లో ఈ పోస్టర్స్ అనేటువంటిది ఈ భాగం ఇంటర్సెక్షన్ అవుతుంది. సో కాబట్టి ఈ రెండు కరెక్టే. ఫస్ట్ ఆప్షన్ నుండి మ్యాచ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఏమంటున్నాడు, సమ్ కార్డ్స్ ఆర్ ఫోల్డర్స్. సో ఈ కార్డ్స్ అనేటువంటి దీంట్లో ఈ పోస్ట్ అనేటువంటిది, అంటే ఈ పోస్ట్ అనేటువంటిది ఇంటర్సెక్షన్ అయింది కాబట్టి సో రెండో కన్క్లూజన్ కూడా ఫాలో అవుతుంది. సో 1 కన్క్లూజన్ సార్ బోత్ ఆర్ ఫాలోస్. అంటే బోత్ ఫాలో ఆప్షన్ ఉంది ఫస్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ చూద్దామండి. సో నెక్స్ట్ బిట్ ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో మనకు ఒక గివెన్ సిరీస్ అయితే ఇచ్చాడండి. సో దాంట్లో సిరీస్ అయితే ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏ నెంబర్ వస్తుంది అనేది అడిగాడు. సో ఫస్ట్ చూద్దామండి 13. నెక్స్ట్ ఏమంటున్నాడు 27. అంటే 13కి 27కి రిలేషన్ ఏంటి, 2 13 26 ప్లస్ 1 అంటే 27 అలా అనుకుందామండి. నెక్స్ట్ 27 తర్వాత ఎంత అన్నాడు, 56. సో 56 అంటే 27 2 54 ప్లస్ 2 అంటే 56 వస్తుంది. సో ఓకే. నెక్స్ట్ 56 ఇంటూ నెక్స్ట్ ఏమన్నాడు 56 తర్వాత 115. సో 56 ఇంటూ 2 చేస్తే 56 2 56 ఇంటూ 2 అంటే 6 2 12 5 2 10 అంటే 112 వచ్చింది. అంటే ప్లస్ 3 చేస్తే మనకి 115 అనేటువంటిది వస్తుంది. సో ఇది 115. నెక్స్ట్ ఏమంటున్నాడు 234. సో మనకి 234 అంటే
115 రోళ్ళు చూద్దామండి. సో మనకి 115 రోళ్ళు అంటే 5 రోళ్ళు 10, 1 2 2 2 1 3, అలాగే 230. ఇక్కడ మనకి 230 వచ్చింది. ఇంకెంత యాడ్ చేయాలి? 234 రావాలంటే +4 యాడ్ చేయాలి, అంటే +4, అప్పుడు 234 అవుతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? నెక్స్ట్ నెంబరే మనం 5 చేయమంటున్నాడు. ఎంత అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 మల్టిపుల్ అవుతుంది ప్రతి కేసులోను. సో అలాగే 234 ఇంటూ 2 చేద్దాం. సో 234 ఇంటూ 2 అంటే 4 2 8. సో యూనిట్ డిజిట్ 8 తీసుకున్నాం. అలాగే ఇక్కడ 1 యాడ్ అయింది, ఇక్కడ 2 యాడ్ అయింది, ఇక్కడ 3 యాడ్ అయింది, ఇక్కడ 4 యాడ్ అయింది. అంటే నెక్స్ట్ ఎంత యాడ్ అవ్వాలి? 5 యాడ్ అవ్వాలి. సో 8 + 5 యూనిట్ డిజిట్ 8 + 5 అంటే 13 కాబట్టి 13లో యూనిట్ డిజిట్ ఎంత? 3 ఉన్నటువంటి యూనిట్ లో 3 ఉన్నటువంటి ఆప్షన్ ఏది? ఇక్కడ 2 ఉంది, ఇది రాంగ్. ఇక్కడ 2 ఉంది, ఇది రాంగ్. ఇక్కడ 3 ఉంది, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ లో ఎంత ఉంది? 6 ఉంది యూనిట్ డిజిట్ లో. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ రాంగ్. ఓన్లీ యూనిట్ డిజిట్ లో 3 ఉన్నది ఏది మనకి? థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ అనేటువంటి రైట్ ఆన్సర్. లేదు మొత్తం ఒకసారి వెరిఫై చేద్దాం సార్ అంటే ఒకసారి ఆ క్యాల్కులేషన్ కూడా చెప్తాను, ఒకసారి చూడండి. మొత్తం 234 ఇంటూ 2 అంటే 4 2 8, 3 2 6, 468. సో 468 + 5, సో 473. సో మనకి 473 ఆప్షన్ ఇది ఓన్లీ థర్డ్ ఆప్షన్. సో ఎలా అయినా చేయొచ్చు, లేదా యూనిట్ బేస్డ్ 4 2 8, 8 + 5 13 కాబట్టి 13లో యూనిట్ డిజిట్ ఎంత? 3 కాబట్టి 3 ఉన్నటువంటి ఆప్షన్ ఏది? సో ఇది థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. మీకు కాన్సెప్ట్ చెప్పాను, షార్ట్ కట్ చెప్పాను. సో మీకు ఏది నచ్చితే అదైతే ఫాలో అవ్వండి. అలాగే నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇయర్ 2000 మోను వాజ్ 3 times his sister's age. In 2010 he was 24 years older than her. Find మోను ఏజ్ ఇన్ 2010. సో 2010 లో మోను యొక్క ఏజ్ ఎంత అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా అయినప్పుడు ఫస్ట్ 2000 లో మోను అనేటువంటిది వయసు ఎక్స్ వై అనుకున్నాం అండి. సో ఒకసారి చూద్దాం. మోను యొక్క వయసు వై అనుకున్నాం. మోను యొక్క వయసు అనేటువంటి 3 times సిస్టర్స్ ఏజ్. సో మోనుస్ యొక్క సిస్టర్స్ కి 3 times ఉంది అనుకుంటున్నాడు. కానీ ఫస్ట్ 2000 లో మోను యొక్క వయసు వై అనుకున్నాం, అలాగే మోను సిస్టర్ వయసు ఎక్స్ అనుకున్నాం. సో ఈ రెండు ఈక్వల్ అవ్వాలి అంటే y = 3x. ఎందుకంటే మోను సిస్టర్స్ ఏజ్ అనేటువంటి 3 times ఉంది మోనుకి. సో y = 3x అనేటువంటి ఒక రిలేషన్ తీసుకున్నాం. సో ఇది రిలేషన్ నెంబర్ 1 అనుకున్నాం. అలాగే నెక్స్ట్ ఏమన్నాడు? సో అది పక్కన రాసుకున్నాం, y = 3x. నెక్స్ట్ ఏమన్నాడు? ఇన్ 2010. సో మనకి 2010 అంటే 2000కి ఒక 10 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. 2010 లో he was 24 years older than her. ఇతను 24 సంవత్సరాల వయసు ఎక్కువ అంటున్నాడు. తన సిస్టర్ తో పోల్చుకుంటే 24 సంవత్సరాలు ఎక్కువ అంటున్నాడు. సో అసలు ఫస్ట్ 2000 నుంచి 2000 లో వయసు వీళ్ళిద్దరిది, మోను సిస్టర్ది. మోనుది ఏమో వై అనుకున్నాం, మోను సిస్టర్ ఏమో ఎక్స్ అనుకున్నాం కదండి. సో ఇది 2010కి వచ్చేటప్పటికి ఇది ఎంత అవుతుంది? y + 10. అప్పుడు ఎంత అంటున్నాడు? 24 years older than her అంటున్నాడు. సో 24 years అనేటువంటిది ఎక్కువ అంటున్నాడు మోను సిస్టర్. సో కానీ మోను వయసు ఎంత అవుతుంది? 2010కి x + 10 అవుతుంది కదా. సో ఫస్ట్ ఏమో 2000 లోనేమో ఎక్స్ మోను సిస్టర్స్ వయసు, కానీ 2010 లో x + 10. అలాగే మోను సిస్టర్స్ వయసు, అలాగే మోను వయసు ఏమో 2000 లో y ఇయర్స్, అలాగే 2010 లో y + 10 years. సో ఈ y + 10 years రిలేషన్ ఏమన్నాడు? 24 years ఎక్కువ ఉంటుంది మోను సిస్టర్స్ ఏజ్ కంటే మోను ఏజ్ అన్నాడు. సో ఈ రిలేషన్ అయితే ఇది రాసుకున్నాం, ఇది రిలేషన్ నెంబర్ 2. సో దీన్ని బట్టి ఈ రిలేషన్ 1 2ని బట్టి మనం ఈ మోను సిస్టర్స్ వయసు అలాగే మోనుస్ వయసు అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి మనం ఇక్కడ y + 10 అలాగే ఈ 24 + 10 అంటే 34 అవుతుందండి. సో x + 34 ఇక్కడ, అలాగే y + 10. సో ఇక్కడ ఆల్రెడీ y = 3x కాబట్టి ఈ y ప్లేస్ లో 3x సబ్మిట్ చేద్దాం. సో 3x ప్లస్ సో మళ్ళీ క్లియర్ గా ఈక్వేషన్స్ అయితే రాస్తున్నాను. సో y = 3x ఒకటి, అలాగే y + 10 = 24 + x + 10. సో ఈ రెండు ఈక్వేషన్స్ అన్ని మనకు వచ్చింది. సో ఈ y ప్లేస్ లో y = 3x సబ్మిట్ చేస్తున్నాను. సో 3x + 10 = 24
సో ఈ 24 ప్లస్ 10 అంటే 34, డైరెక్ట్ గా 34 రాసేస్తున్నానండి. సో 34 ప్లస్ ఎక్స్. సో ఈ ఎక్స్ అనేటువంటి ఇటు వస్తే 2x అవుతుంది, సబ్ట్రాక్ట్ అవుతుంది. సో 2x ఈ 10 అటు వెళ్తే మళ్ళీ 24 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 24 లో ఎక్స్ అనేటువంటి 2x అనేది 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. సో మనకి ఎప్పుడైతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చిందో మనల్ని అడిగింది ఏంటి, ఫైండ్ ద మోనోస్ ఏజ్ ఇన్ 2010. సో 2010 లో మోన్ యొక్క ఏజ్ ఎంత అనేటువంటిది ఫస్ట్ మనకు కావాల్సింది. సో ఎక్స్ ఎంత వచ్చింది, 10 వచ్చింది. సో ఎక్స్ 10 కాబట్టి ఇచ్చినటువంటి రిలేషన్ లో y ఈజ్ ఈక్వల్ టు 3x కదా. సో y ఈజ్ ఈక్వల్ టు 3x. ఎక్స్ అంత 12 ఇంటూ 3 అంటే 36 y అనేటువంటిది. సో y అనేటువంటి 36. సో y అనేటువంటిది ఎప్పుడు 2000 లో 2000 సంవత్సరంలో y అనేటువంటి 36, కానీ 2010 లో ఎంత, ప్లస్ 10 యాడ్ అవుతుంది. సో 36 ప్లస్ 10 అంటే 46 అవుతుందండి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 2000 సంవత్సరంలో y యొక్క వాల్యూ ఎంత అంటున్నాడు, 36 అంటున్నాడు. కానీ 2010 లో అడిగాడు మనం, ఫైండ్ ద మోనోస్ ఏజ్ ఇన్ 2010 అన్నాడు. 2010 లో అంటే దీనికి 10 సంవత్సరాలు ఎడిషన్ అవుతుంది కాబట్టి 36 ప్లస్ 10 అంటే 46 ఇయర్స్ అనేటువంటిది మోను యొక్క ఏజ్ 2010 లో. సో మనకు ఆన్సర్ వచ్చేసి 2010 లో అడిగాడు కాబట్టి 46. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద యావరేజ్ ఆఫ్ 13 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఈజ్ 36. ఇఫ్ 2 టైమ్స్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఆఫ్ దీస్ 13 ఇంటిజర్స్ ఈజ్ యాడెడ్ టు ద లాస్ట్ ఆఫ్ దీస్ 13 ఇంటిజర్స్, వాట్ విల్ బి సమ్ ఆఫ్ obtained. సో మనకి ఈ 13 ఇంటిజర్స్ లో మనకి ఏదైతే 2 టైమ్స్ ఆఫ్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది 13 ఇంటిజర్స్ ఈజ్ యాడెడ్ టు ద లార్జెస్ట్ ఆఫ్ ది 13 ఇంటిజర్స్. సో ఈ 13 ఇంటిజర్స్ లో స్మాలెస్ట్ దాన్ని డబుల్ చేసి లార్జెస్ట్ దానికి యాడ్ చేయమంటున్నాడు. సో యాడ్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద సమ్, ఆ రెండింటి యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నాడు అండి. సో మనకి లార్జెస్ట్ ప్లస్ స్మాలెస్ట్ దాన్ని డబుల్ చేసి ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో అప్పుడు ఎంత వస్తుంది అన్నాడు. అయితే ఫస్ట్ మనకి వచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం ఏమన్నాడు, ద యావరేజ్ ఆఫ్ 13 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఈస్ 36. సో మనకి యావరేజ్ ఇచ్చాడు. సో ఎప్పుడైనా సరే యావరేజ్ అన్నాడు అంటే సమ్ బై నంబర్ ఆఫ్ ఎన్ని నంబర్స్ ని సమ్ చేశాడో అన్ని నంబర్స్. సో ఎస్ బై ఎన్ అనమాట, సమ్ బై నంబర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. సో మనకి ఇలా అన్నప్పుడు ఇది యావరేజ్. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై నంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇది యావరేజ్ యొక్క ఫార్ములా. కానీ మనకు అడిగింది ఏంటి, యావరేజ్ ఆఫ్ 13 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఈజ్ 36 అన్నాడు. సో ఈ 13 ఇంటిజర్స్ యొక్క సమ్ చూద్దాం ఫస్ట్. సో సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్. సో n న్యాచురల్ నంబర్స్ అన్నప్పుడు దీని యొక్క సమ్ అనేటువంటిది n/2 2a ప్లస్ 1 n-1 ఇంటూ t. సో ఇక్కడ n వాల్యూ ఎంత అయితే మనం అన్ని నంబర్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత అన్నాడు, యావరేజ్ ఆఫ్ 13 కాన్సిక్యూటివ్ నంబర్స్ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ 13 n ఇంటిజర్స్ అన్నమాట. n అనేటువంటి n ప్లస్ 13 వేసుకోవడం. సో మనకి సమ్ ఆఫ్ 13 ఇంటిజర్స్. సో సమ్ ఆఫ్ 13 ఇంటిజర్స్ అప్పుడు 13/2 2a ప్లస్ 1 2a ప్లస్ n-1 ఇంటూ d. సో n అంటే 13 కదా, సారీ. సో 13-1 ఇంటూ d. సో ఇక్కడ ఏ వాల్యూ తెలియదు మనకి. సో ఏ వాల్యూ తెలియదు, మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే మనకి యావరేజ్ అన్నాడు కాబట్టి సమ్ తెలుసుకున్నాం. సో యావరేజ్ అంటే సమ్ బై ఎన్ అన్న కదండి, ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఐటమ్స్ కదా. సో ఇక్కడ ఐటమ్స్ ఎంత, 13. సో యావరేజ్, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మళ్ళీ డైరెక్ట్ యావరేజ్కి వెళ్తున్నాం చూడండి. సో యావరేజ్ ఆఫ్ n నంబర్స్. సో యావరేజ్ ఆఫ్ n నంబర్స్ అంటే సమ్ ఆఫ్ n నంబర్స్. సో n/2 2a ప్లస్ n-1 d/n. ఇది యావరేజ్ ఫార్ములా అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఫార్ములా వస్తే క్వశ్చన్ వచ్చేసినట్టే. సో ఇది అందరూ నోట్ చేసుకోండి ఇది. సో మనకి ఇక్కడ యావరేజ్ n నంబర్స్ లో 13 ఇంటిజర్స్ అంటాడు కాబట్టి సో యావరేజ్ ఎంత, 13 ఇంటిజర్స్ 36. సో 36 ఈజ్ ఈక్వల్ టు 13/2 2a ప్లస్ 13-1 అంటే 12 కదా, 12 ఇంటూ d వాల్యూ అంటే వాటి యొక్క డిఫరెన్స్ అనేటువంటిది 1 ఉంటుందండి. సో d వాల్యూ 1/13. సో దీన్ని బట్టి మనం ఏ వాల్యూ అనేటువంటిది
ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎలా చేయొచ్చు అంటే ఈ 13 అయితే క్యాన్సిల్ అయిపోతుందండి. సో ఈ 13 ఇటు వెళ్తే ఈ 13 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ బై 2 అనేది కిందకు వస్తుంది. ఈ 2 అటు వెళ్తే 72 అవుతుందండి. సో 72 is equal to 2a plus 12. సో మనకి ఈ 12 ఇటు వస్తే 72లో నుంచి 12 మైనస్ చేస్తే మనకి 60 వస్తుందండి. సో మనకి 60 is equal to, సో డైరెక్ట్ గా రాస్తున్నాను చూడండి. సో మనకి 60 is equal to 2a. 60 is equal to 2a. సో a is equal to 30. సో మనకి a అంటే ఫస్ట్ ఇంటిజర్. సో a వాల్యూ 30. సో మనకి a వాల్యూ వచ్చింది. కానీ ఇక్కడ మనం అడిగింది ఏంటి? ఇఫ్ ద 2 టైమ్స్ ఆఫ్ ద స్మాలెస్ట్. సో స్మాలెస్ట్ నెంబర్ ని 2 టైమ్స్ చేయమన్నాడు. సో అలాగే అండ్ యాడెడ్ టు ద లార్జెస్ట్. సో లార్జెస్ట్ వాల్యూ తెలియాలి మనకి. స్మాలెస్ట్ వాల్యూ a 30 వచ్చేసింది. సో లార్జెస్ట్ వాల్యూ తెలియాలి. సో ఇలా తెలియాలి అంటే ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉందండి. సో లాస్ట్ ఎంత నంబర్, ఎంత టర్మ్ లేదా ఎల్ నంబర్. సో ఇచ్చినటువంటి టర్మ్స్ లో ఎల్ అనేది ఒక నంబర్ అయితే ఎంత టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అనమాట. సో ఈ టర్మ్ అన్నమాట నెంబర్ ఆఫ్ టర్మ్. మనకి లార్జెస్ట్ కాబట్టి ఎల్ తీసుకున్నాను. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేటువంటిది 30 మనకు ఆల్రెడీ వచ్చింది. సో ఎన్ మైనస్ 1, సో 13 మైనస్ 1 అంటే 12. డి వాల్యూ 1, ఎందుకంటే ఒక్కొక్క నెంబర్ కి డిఫరెన్స్ 1 ఉంటుంది కాబట్టి డి వాల్యూ 1. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 12 అంటే 42. ఎల్ వాల్యూ ఎంత? 42. సో మనకి ఎల్ అంటే లార్జెస్ట్ వాల్యూ. సో ఎల్ వాల్యూ ఎంత అండి? 42. సో లార్జెస్ట్ వాల్యూ ఎల్ వాల్యూ ఎంత? 42. సో మనకి ఏ వాల్యూ తెలుసు, అలాగే ఎల్ వాల్యూ తెలుసు. మనల్ని అడిగింది ఏంటి ఇక్కడ క్వశ్చన్ లో అడిగింది దాన్ని బట్టి చూస్ చేయాలండి. మనకి ఇఫ్ 2 టైమ్స్ ఆఫ్ ద స్మాలెస్ట్. సో 2 టైమ్స్ ఆఫ్ ది స్మాలెస్ట్ అంటే ఏ వాల్యూ, అలాగే యాడెడ్ టు ద లార్జెస్ట్ ఆఫ్ ది నంబర్ 13 ఇంటిజర్. సో లార్జెస్ట్ నెంబర్ అంటే ఎల్. సో 2 టైమ్స్ అంటే స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 30. అలాగే లార్జెస్ట్ నెంబర్ ఎంత? ఎల్ వాల్యూ 42 మనకు వచ్చింది. సో 32 60 ప్లస్ 42 అంటే 102 అనేటువంటిది ఈ సమ్ అండి, అడిగినటువంటి సమ్. సో 2 టైమ్స్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ది 13 ఇంటిజర్స్ ఈజ్ యాడెడ్ టు ద లార్జెస్ట్ ఇంటిజర్స్ ఆఫ్ ది 13 ఇంటిజర్స్ ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క సమ్ ఎంత అని అడిగాడు. సో వాటి యొక్క సమ్ ఎంత? 102. సో 102 ఉన్నటువంటి ఆప్షన్ ఇది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ చూడండి. స్టడీ ద డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ద నంబర్ ఆఫ్ indifferent sections indicated the number of persons. How many Indian industrial mistakes make out of not steel products? సో మనకి క్వశ్చన్ ఒకసారి చూడండి. హౌ మెనీ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్స్. సో మనకి ఇచ్చినటువంటి వెన్ డయాగ్రామ్ ప్రకారం ఇది ఇండియన్స్, అలాగే హౌ మెనీ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్స్. సో ఇది ఇండస్ట్రియలిస్ట్స్. మేక్ ఆటోస్. సో మేక్ ఆటోస్ బట్ నాట్ స్టీల్ ప్రొడక్ట్స్. స్టీల్ ప్రొడక్ట్స్ కాదు. సో ఇది మాత్రం తీసుకోకూడదు. సో ఇది అలాగే ఇది ఈ 3 కలిసి ఉన్నది. సో మనకి ఈ సర్కిల్లో లేని వాల్యూ తీసుకోవాలండి. ఈ 3 కలిసి సర్కిల్లో లేని వాల్యూ. ఈ 3 కలిసి సర్కిల్లో లేని వాల్యూ ఎంత? ఓన్లీ 6. సో ఓన్లీ 6 అనేటువంటిదే అలా ఉంది. సో డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేసి 6. సో నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. హౌ మెనీ ఇండియన్స్. సో ఇండియన్స్, అలాగే ఇండస్ట్రియలిస్ట్స్, అలాగే ఆటోమేకర్స్ బట్ నాట్ స్టీల్ ప్రొడక్ట్స్. సో ఈ స్టీల్ ప్రొడక్ట్స్ లో ఉండకూడదు అన్నాడు. అంటే ఈ సర్కిల్లో ఉండకూడదు. అంటే 29, 19, 9, 5, 8 ఇక్కడ ఒక 6 ఎంత ఉందండి. సో ఇది వీటిలో కాకుండా ఇది 8. సో ఇవి కాకుండా ఈ దాంట్లో ఉన్నదే ఉండాలంటున్నాడు. సో ఈ 3 కలిసి ఉన్నది ఓన్లీ ఇది ఒక్కటేనండి, ఈ ఒక్క పార్ట్. సో ఆ ఒక్క పార్ట్ ఎంత అంటే 6. సో 6 అనేటువంటిది ఉంది కాబట్టి ఈ 3 కలిసినటువంటి 6 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో డయాగ్రామ్ బట్టి చూసి ఆన్సర్ పెట్టారండి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఈజీ క్వశ్చన్స్ ఇవి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈచ్ వోవెల్ ఇన్ ద వర్డ్ డిస్ట్రాయ్ ఈస్ చేంజ్డ్ టు ద లెటర్ ఫాలోయింగ్. ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈచ్ కాన్సోనెంట్ చేంజ్డ్ టు ద లెటర్ ప్రిసీడింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇఫ్ ఈచ్ లెటర్ దస్ ఫార్మ్డ్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వాట్ విల్ బి ద 5th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. సో 5th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు. సో ఇక్కడ ఒకటి అయితే మనకి క్లియర్ గా అయితే చెప్పడం జరిగిందండి. సో వోవెల్ కి అయితే దాని యొక్క ఫాలోడ్ అంటే వోవెల్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు.
సో వీటికైతే వాటి యొక్క ఫాలోడ్ అన్నాడు, అంటే +1 యాడ్ చేయాలి, వాటి యొక్క నెంబర్ కి +1 యాడ్ చేయాలి. అలాగే కాన్సోనెంట్, సో మనకి కాన్సోనెంట్ అంటే ఇవి కాకుండా రిమైనింగ్ ఉన్నటువంటి వాటికి ప్రిసీడెడ్ అంటే -1 యాడ్ చేయాలి. సో +1 అలాగే -1 చేయమన్నాడు. వొవెల్ అయితే +1 చేయమన్నాడు, కాన్సోనెంట్ అయితే -1 చేయమన్నాడు. సో మనకి ఇచ్చినటువంటి వర్డ్ ఏంటి? డెస్ట్రాయ్. DESTROY. సో దీంట్లో వొవెల్స్ ఏంటి? ఈ వొవెలు, ఓ వొవెలు. సో మనకి దీనికి +1 చేయమన్నాడు వొవెల్ అంటే. సో ఈ ప్లేస్ లో ఏమొస్తుందండి? +1 అంటే ఎఫ్, అలాగే ఓ ప్లేస్ లో +1 అంటే పి వస్తుంది. సో రిమైనింగ్ అనేది కాన్సోనెంట్స్, అంటే హల్లులు అంటారు తెలుగులో. సో రిమైనింగ్ అనేది కాన్సోనెంట్స్. సో వీటికి -1 చేయాలి. సో D కి -1 చేస్తే సి, అలాగే S కి -1 చేస్తే ఆర్, T కి -1 చేస్తే ఎస్, అలాగే R కి -1 చేస్తే క్యూ, అలాగే Y కి -1 చేస్తే ఎక్స్. సో మనకి ఇది ఆన్సర్ అండి. సో ఇప్పుడు మనల్ని ఏమన్నాడు? ఇలా అరేంజ్ చేసిన తర్వాత ఏమన్నాడండి? సో ఇంగ్లీష్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఇట్ ఈస్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈచ్ లెటర్. సో ఈ ఫామ్ అయిన లెటర్స్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయమన్నాడు. సో మనం వీటిని ఒకసారి ఆల్ఫాబెటికల్ అరేంజ్ చేద్దామండి. సో ఇచ్చిన దాన్ని, సో మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఫస్ట్ ఏముంది? ఏబిసిలో సి ఉంది. సో సి యాజ్ యూజువల్, సి తర్వాత ఎఫ్ తర్వాత ఓపిక్యూ, సో పి తర్వాత క్యూ తర్వాత ఆర్ తర్వాత ఎస్ తర్వాత ఎక్స్. సో దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అయితే అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత ఏమంటున్నాడు? వాట్ విల్ బి ద లెటర్, విచ్ లెటర్ విల్ బి 5th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సో మనకి 5th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్ నుంచి 5th ప్లేస్ లో ఏది ఉంది అంటున్నాడు. సో ఇది రైట్ హ్యాండ్, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. సో మనకి ఈ 5వ ప్లేస్ లో ఉంది ఏంటి? పి. సో ఈ పి అనేటువంటిది మనకి రైట్ నుంచి 5th ప్లేస్ లో ఉంది. సో అడిగింది కూడా 5th ప్లేస్ లో ఏముంది అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి పి. సో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ అర్థం కాకపోతే ఒకసారి అయితే రివైజ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ బిట్ ఒకసారి చూద్దాం. ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రూ స్టేట్మెంట్, కింది వానిలో ట్రూ స్టేట్మెంట్ కానిది ఏది అన్నాడండి. సో ఒకసారి చూడండి స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. సమ్ ఆఫ్ ఎనీ పెయిర్స్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ రాంబస్ ఈజ్ నాట్ 180 degrees. సో ఇవి ఫస్ట్ ఒక రాంబస్ తీసుకుందాం. సో ఇది రాంబస్. సో రాంబస్ లో ఏంటంటే ఈ సైడ్ ఎంత ఉందో ఈ సైడ్ అంతే ఉంటుంది, ఇది అంతే ఉంటుంది, ఇది అంతే ఉంటుంది. సో ఇది ఏ వాల్యూ అయితే ఇది ఏ వాల్యూ, ఇది ఏ వాల్యూ, ఇది ఏ వాల్యూ. సో ఒకసారి డయామెట్రికల్ గా మళ్ళీ క్లియర్ గా చెప్తాను. సో ఒకసారి చూడండి. సో ఇది రాంబస్, దీని వాల్యూ ఏ అనుకుంటే ఇది కూడా ఏని, అంటే సమ్ ఆఫ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లెంత్ ఉంటాయి అనమాట. సో దీంట్లో ఏమంటున్నాడు? ఈ కర్ణం ఇది పెద్దగా ఉంటుంది, ఇది చిన్నగా ఉంటుంది. సో ఇది ఒక కర్ణం, ఇది ఒక డయాగ్నల్, ఇది ఒక డయాగ్నల్. సో ఎలా ఉంటుంది డయాగ్నల్ అనేది? సో ఇదో డయాగ్నల్, ఇదో డయాగ్నల్. అయితే మనల్ని ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ ఎనీ పేర్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ రాంబస్ ఈజ్ నాట్ 180 degrees. సో ఈ యాంగిల్ అనేటువంటిది 90 degrees ఉంటుంది, అలాగే ఈ యాంగిల్ 90 degrees ఉంటుంది, అలాగే ఈ యాంగిల్ 90 degrees ఉంటుంది, అలాగే ఈ యాంగిల్ 90 degrees ఉంటుంది. సో మనకి సమ్ ఆఫ్ ఎనీ 2 అడ్జసెంట్ యాంగిల్స్ 90 + 90 అనేటువంటిది 180 ఉంటుంది. సో ఇక్కడ ఉండదు అంటున్నాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. అలాగే ఆల్ స్క్వేర్స్ ఆర్ రాంబస్. సో మనకి స్క్వేర్స్ అనేటువంటివి అన్ని రాంబస్ అవుతాయి, కానీ అన్ని అంటే స్క్వేర్స్ అనేటువంటివి అన్ని రాంబస్ అవుతాయి. అలాగే రాంబస్ అన్ని స్క్వేర్స్ అవ్వవు, రాంబస్ అన్ని స్క్వేర్స్ అవ్వవు, కానీ స్క్వేర్స్ అన్ని రాంబస్ అవుతాయి. అది మాత్రం ఇంపార్టెంట్. సో అన్ని స్క్వేర్స్ అనేటువంటి రాంబస్ అవుతాయి. అలాగే అంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు? డయాగ్నల్స్ ఆఫ్ ద రాంబస్ బైసెక్ట్ ఈచ్ ఆఫ్ అదర్ రైట్ యాంగిల్. సో మనకి ఈ రాంబస్ యొక్క డయాగ్నల్స్ అనేటువంటివి బైసెక్ట్ చేస్తా ఉంటాయి అంటున్నాడు రైట్ యాంగిల్స్. సో ఇక్కడ రైట్ యాంగిల్స్ బైసెక్ట్ చేస్తున్నాయి కదా, ఇలా బైసెక్ట్ చేస్తున్నాయి కదా, ఇలా బైసెక్ట్ చేస్తున్నాయి కదా, ఇలా రైట్ యాంగిల్ 45 degrees బైసెక్ట్ చేస్తున్నాయి. సో ఇది కూడా స్టేట్మెంట్ రైటే. అలాగే ఆల్ సైడ్స్ ఆఫ్ రాంబస్ ఆర్ కాంగ్రెంట్. సో ఆల్ సైడ్స్ ఆఫ్ రాంబస్ యొక్క సైడ్స్ అనేట్టు కాంగ్రెంట్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. కానీ మనకి రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? ఇదే సమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్
ఆఫ్ రాంబస్ ఈజ్ నాట్ 180 డిగ్రీ. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో నాట్ ట్రూ స్టేట్మెంట్ అంటే కాబట్టి ఇదే ఆన్సర్ అండి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఈ స్టేట్మెంట్ యొక్క కరెక్ట్ ఏంటి? సో అడ్జసెంట్ యొక్క యాంగిల్స్ అనేటువంటి యొక్క సమ్ అనేటువంటి 180 డిగ్రీస్ అయితే ఉంటుంది. సో మనల్ని అడిగింది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఆప్షన్ 1 అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతా 3 అనేటువంటివి ఇవి ట్రూ స్టేట్మెంట్స్ అండి. ఇది మాత్రమే రాంగ్ స్టేట్మెంట్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకు ఒక సిరీస్ అయితే ఇచ్చాడండి. సో దీంట్లో ఏంటంటే లెటరు, నంబరు, సింబల్ సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనల్ని అడిగింది ఏంటి? ఫైండ్ అవుట్ ద టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్. సో దీంట్లో టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్ దట్ ఆర్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై నంబర్. సో ఈ లెటర్ అనేటువంటిది ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై నంబర్ తో ఉండాలి. అలాగే ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్. సో ఇది సింబల్ అవ్వాలి, ఇది నంబర్ అవ్వాలి, మధ్యలో లెటర్ ఉండాలి. సో ఇలా ఉన్నటువంటివి ఎన్ని ఉన్నాయి అని అడిగాడండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ పైన సిరీస్ ని చూసి రాసుకోవాలి మనం. సో ఫస్ట్ ఒకసారి సిరీస్ చూద్దాం. అంటే సింబల్ ఉండాలి, లెటర్ ఉండాలి, అలాగే నంబర్ ఉండాలి. ఈ కాన్సెప్ట్ లో అయితే ఉండాలండి. సో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ సింబల్ ఉంది, పర్సంటేజ్, లెటర్, 9 నంబరు. సో ఇది ఉందండి. సో ఇది ఒకటి ఫస్ట్ అంటే ఫస్ట్ ఐడెంటిఫై అయింది పర్సంటేజ్, నంబర్ అంటే లెటర్ ప్లేస్ లో n ప్లేస్ లో లెటర్ n ఉంది. సో నంబర్ ప్లేస్ లో 9 ఉంది. ఫస్ట్ వన్ ఇస్. నెక్స్ట్ స్టార్, ఇది అవ్వదండి. స్టార్ అవ్వదు, ఇది అవ్వదు. నెక్స్ట్ ఈక్వల్ టు, ఓకే ఇది సింబల్. ఈక్వల్ టు L8, ఓకే ఇది బాగానే ఉంది. సో రెండో చూడండి, ఈక్వల్ టు అనేటువంటిది సింబల్, అలాగే L అనేటువంటిది లెటరు, అలాగే 8 అనేటువంటిది నంబరు. సో ఇది మ్యాచ్ అయింది. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మూడోది వచ్చేసి ఎండ్ అనేటువంటిది సింబల్, అలాగే R అనేటువంటి లెటరు, 3 అనేటువంటిది నంబరు. నెక్స్ట్ అలాగే ఇక్కడ Y అనేటువంటిది, సో ఈక్వల్ టు అనేటువంటిది సింబల్, Y అనేటువంటిది లెటరు, 6 అనేటువంటిది నంబరు. సో మనకి ఇలాంటివి ఎన్ని పేర్స్ దొరికినాయి? మొత్తం ఈక్వేషన్ మొత్తం మీద 4 పేర్స్ అని దొరికినాయి. సో ఆన్సర్ వచ్చేసి 4 ఐటమ్స్ అయితే ఉన్నాయండి. వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం సింబల్, లెటరు, నంబర్ అనేటువంటి కండిషన్స్ మీద 4 ఉన్నాయి. సో 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ ఏ క్లాస్ 21 స్టూడెంట్స్. మనకి మొత్తం క్లాస్ లో ఎంతమంది ఉన్నారంటున్నాడండి? ఇన్ ఏ క్లాస్ లో 21 స్టూడెంట్స్ అయితే ఉన్నారు క్లాస్ మొత్తం మీద. సో ఈ 21 స్టూడెంట్స్ లో ఈచ్ స్కోర్ డిఫరెంట్లీ. సో ఒక్కొక్క స్కోర్ అయితే చేశారు. P ర్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్ ఈజ్ 9th. సో P అనేటువంటి వాడు బాటం నుంచి 9వ ర్యాంకు. అంటే తిన కింద P అనే కింద ఇంక ఎంతమంది ఉంటారు? 8 మంది. P యొక్క ర్యాంక్ ఎంత? 9. అలాగే వైల్ Q ర్యాంక్స్ ఫ్రమ్ ద టాప్. సో టాప్ నుంచి 9th, టాప్ ఆల్సో 9th ఫ్రమ్. సో మనకి Q అనేటువంటిది పై నుంచి 9th ర్యాంక్, టాప్ నుంచి. సో ఇవి టాప్ నుంచి 9th ర్యాంక్. అంటే ఈమె పైన 8 మంది ఉంటారు. ఈమె పైన 8 ర్యాంకులు ఉన్నాయి, ఈమె 9వ ర్యాంకు. సో అయితే మొత్తం ఎంతమంది మనకి? 21 మెంబర్స్. అయితే క్వశ్చన్ ఏమడిగాడు? హౌ మెనీ స్టూడెంట్స్ వర్ ర్యాంక్డ్ బిట్వీన్ P అండ్ Q. సో మనకి P అండ్ Q మధ్య ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారండి. సో మనకి చాలా అంటే చాలా ఈజీ. సో ఇక్కడికి 9 మంది, ఇక్కడికి 9 మంది, అంటే మొత్తం ఎంత? 18 మంది ఉన్నారు. Q ర్యాంక్ పైన నుంచి 9 మంది, అలాగే P ర్యాంక్ కింద నుంచి 9 మంది, అంటే మొత్తం 18 మంది అయిపోయారు. మొత్తం టోటల్ ఎంత? 21 మెంబర్స్. 21 మెంబర్స్ నుంచి 18 మంది తీసేస్తే వీళ్ళిద్దరి మధ్య 3 ఉన్నారు. అంటే ఈ P అండ్ Q మధ్య 3 మెంబర్స్, అంటే 3 మెంబర్సే ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనం అడిగింది కూడా అదే, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ర్యాంక్డ్ బిట్వీన్ Q అండ్ P. సో Q అండ్ P మధ్యలో ఓన్లీ 3 ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ ద లెటర్ క్లస్టర్ పేస్ ద ఫస్ట్ లెటర్ క్లస్టర్ ఈజ్ రిలేటెడ్ టు ద సెకండ్ లెటర్ క్లస్టర్, ఫాలో ఇట్ సర్టెన్ లాజిక్. స్టడీ ద గివెన్ పేర్ కేర్ఫుల్లీ అండ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అండ్ సెలెక్ట్ ద పేర్ విచ్ ఫాలోస్ ద సేమ్ లాజిక్. సో సేమ్ లాజిక్ ఫాలో అవ్వాలంటున్నాడు. సో ఫస్ట్ ఒకసారి చూద్దామండి. TOP టాప్. సో మనకి TOP టాప్ అనేటువంటి T అంటే 20, O అంటే 15, P అంటే 16. సో అలాగే దీనికి ఉన్నటువంటి ఇచ్చిన లాజిక్ లాజిక్ నంబర్ సిరీస్ ఏంటంటే, లెటర్ సిరీస్ ఏంటంటే VRU. సో V అంటే
22, ఆర్ అంటే 18, యు అంటే 21. సో మనకి ఈ 22 అవ్వాలంటే +2 యాడ్ అవ్వాలండి కిందకు వచ్చేటప్పటికి. అలాగే ఈ ఓ అనేటువంటిది ఆర్ అంటే 15 అని 18 అవ్వాలంటే +3 యాడ్ అవ్వాలి. అలాగే ఈ పి అనేటువంటిది యు 21 అవ్వాలంటే +5 యాడ్ అవ్వాలి. అంటే 2, 3, 5 అనేటువంటిది యాడ్ అవ్వాలి. సో ఇది ఒకసారి. అలాగే నెక్స్ట్ కూడా సేమ్ ఫాలో అవుతుందో లేదో చూద్దాం. 2, 3, 5 యాడ్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఒకసారి చూద్దాం అండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అదే ఫస్ట్ సిరీస్ వచ్చేసి ఎక్స్ ఓ ఆర్, అలాగే దానికి రిలేటెడ్ రిలేషన్ వచ్చేసి జెడ్ ఆర్ డబ్ల్యూ. సో ఎక్స్ అనేటువంటిది 24, జెడ్ అనేటువంటిది 26. సో +2 అనేటువంటిది యాడ్ అవుతుంది. సో ఇందాకలాగా సేమ్ ఫాలో అయింది. అలాగే ఓ అంటే 15, ఆర్ అంటే 18. సో ఇది కూడా అంటే జస్ట్ సేమ్ +3 యాడ్ అవుతుంది. ఇందాకలాగా ఫాలో అవుతుంది. అలాగే ఆర్ అంటే సేమ్ మనం 18 అనుకున్నాం. సో డబ్ల్యూ అంటే 23. సో దీనికి కూడా 5 అనేటువంటిది ప్లస్ యాడ్ అవుతుంది. సో సేమ్ లాజిక్ కి అప్లై అవుతుంది కాబట్టి సేమ్ సిరీస్ ఉన్నటువంటిది ఏదో 4 ఆప్షన్స్ లో ఒకసారి వెరిఫై చేద్దాం. అంటే 2, 3, 5 అనేటువంటిది యాడ్ అవ్వాలి. సో ఒకసారి చూద్దాం. సో ఎన్ ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఎన్ఓఆర్, అలాగే పిఆర్డబ్ల్యూ. సో ఎన్ అంటే 14, పి అంటే 16. సో ఈ రెండింటికి +2 యాడ్ చేయాలి. సో 14, 16 +2 కదా. సో +2 అవుతుంది. అలాగే ఓ అంటే 15, ఆర్ అంటే 18. సో ఇది కూడా అంతేనండి, +3 యాడ్ అవుతుంది. సో కరెక్టే. అలాగే ఆర్ అంటే 18, డబ్ల్యూ అంటే 23. ఇది కూడా 5 యాడ్ అవుతుంది. సో రిమైనింగ్ ఏం వెరిఫై చేయట్లేదు. మనకి ఫస్ట్ ఆప్షన్ లోనే +2, +3, +5 అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సింప్లిఫై sin a by 1 + cos a ప్లస్ 1 + cos a by sin a. సో ఇలా ఎప్పుడైనా సరే ట్రిగ్నామెట్రీ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అయితే మనం ఫస్ట్ న్యూమరేటర్ అయితే చూసుకుందాం అండి. సో న్యూమరేటర్ డినామినేటర్ ఏమన్నీ చూసుకుని సో దానికి ఫస్ట్ డినామినేటర్ యొక్క ఎల్సిఎం అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో 1 + cos a ఇంటూ sin a అయితే ఎల్సిఎం తీసుకున్నాం. సో ఈ sin a ఇటు పైకి వెళ్తే క్రాస్ మల్టిప్లికేషన్ sin² a అవుతుంది. సో sin² a ప్లస్ ఈ cos a అనేటువంటి పైకి వెళ్తే 1 + cos a అనేటువంటి పైకి వెళ్తే 1 + cos a హోల్² అవుతుంది. సో ఇది a + b హోల్² ఫార్ములా అయితే అవుతుంది. సో a + b హోల్² ఫార్ములా అయితే దీన్ని రాయడం జరుగుతుంది. సో దీన్ని sin² a ప్లస్ a + b హోల్² ఫార్ములా అంటే a² అంటే 1 + b² అంటే cos² a ప్లస్ 2 ఇంటూ a అంటే 1, b అంటే cos a పై 1 + cos a ఇంటూ sin a అలా రాసుకుందాం. సో 1 + cos a ఇంటూ sin a అనేటువంటి యాజ్ యూజువల్ గా రాసుకుందాం. సో ఇది sin² a ప్లస్ cos² a. సో ఎప్పుడైనా సరే ట్రిగ్నామెట్రీలో sin² a ప్లస్ cos² a ఇజ్ ఈక్వల్ టు 1. ఇది బేసిక్ రూల్ అండి. సో ఇది ప్లస్ ఇది 1 అయితే sin² a ప్లస్ cos² a అనేటువంటి 1 అవుతుంది. సో 1 + 1 2 cos a డివైడెడ్ బై 1 + cos a ఇంటూ sin a. సో మనకి 1 + 1 అంటే ఎంత అవుతుంది? 2. 2 + 2 cos a బై 1 + cos a ఇంటూ sin a. సో ఇలా ఇచ్చినప్పుడు పైన రఫ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఎప్పుడైతే అలా ఇచ్చాడో 2 కామన్ తీసుకున్నాం. 2 కామన్ తీసుకుని 1 + cos a బై 1 + cos a ఇంటూ sin a. సో ఈ 1 + cos a ఈ 1 + cos a క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 2/sin a. సో 2/sin a. సో 1/sin ఈజ్ ఈక్వల్ టు cosecant a. ఇది ఒక ఫార్ములా. ఇది కూడా బేసిక్ ఫార్ములానే, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ఏముంది?
2 1/sin a. సో 2 1/sin a అంటే 2 cosecant a. సో మనకి 2 cosecant a అనేటువంటిది ఆన్సర్. సో 2 cosecant a ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలా అంటే చాలా ఈజీ అండి. సో మనకి బేసిక్ రూల్స్ తెలుసుంటే ఈ క్వశ్చన్ అయితే చేసేవచ్చు. సో బేసిక్ రూల్స్ ఏంటంటే sin square plus cos square is equal to 1, అలాగే 1 plus sin a is equal to cosecant a. సో ఈ ఫార్ములా తెలుసుంటే చాలు మనకి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ హూస్ డయామీటర్ ఇస్ 12 సెంటీమీటర్స్. సో మనకి డయామీటర్ అయితే ఇచ్చేయండి. సో డయామీటర్ ఎంత అంటున్నాడు? 12 సెంటీమీటర్స్ అంటున్నాడు. సో మనకి డయామీటర్ ఎంత? 12 సెంటీమీటర్స్. స్పియర్ యొక్క డయామీటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో డయామీటర్ ఇచ్చినప్పుడు రేడియస్ ఇస్ ఈక్వల్ టు d/2 కింద రాసుకుంటాం. సో 12/2 అంటే 6 సెంటీమీటర్స్ అనేటువంటిది స్పియర్ యొక్క రేడియస్. సో మనం అడిగింది ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. సో వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఇస్ ఈక్వల్ టు 4/3 πr3. ఇది ఫార్ములా. సో మనకి ఎప్పుడైనా సరే ఇచ్చినప్పుడు స్పియర్ యొక్క వాల్యూమ్ అడిగినప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఇస్ ఈక్వల్ టు 4/3 πr3. సో మనకి వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా సబ్మిట్ చేద్దాం. ఆల్రెడీ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఆర్ ఎంత అన్నాం? 12 సెంటీమీటర్స్ అన్నాం. సో మనకి వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఇస్ ఈక్వల్ టు 4/3 πr3. r³ అంటే ఆర్ అంటే 12/2 కాబట్టి 6 సెంటీమీటర్స్. సో మనకి 6³ 4/3 πr3. సో 4/3 6³ అంటే 216 అండి. సో ఈ 216 లో ఈ 3 అనేటువంటిది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో ఒకసారి చూద్దాం. 7 3 21, 2 3 72 సార్లు అయితే క్యాన్సిల్ అయింది. సో 4 2 8, 4 × 72. సో 4 2 8, 4 7 28, 288 π. సో 288 π సెంటీమీటర్ క్యూబ్ అనేటువంటిది వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. సో వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఎంత? 288 π³ అనేటువంటి ఆప్షన్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. 288 π³ అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అంటే మాత్రం 4/3 πr³ అనేటువంటిది దాని యొక్క ఫార్ములా. సో దాన్ని బట్టి మనం బేస్ చేసుకున్నది క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయాలి. సో మనకి డయామీటర్ ఇచ్చాడు. ఈ డయామీటర్ ని మనం రేడియస్ లో కన్వర్ట్ చేసుకోవాలి. డయామీటర్ ఇస్ ఈక్వల్ టు రేడియస్ ఇస్ ఈక్వల్ టు డయామీటర్ బై 2. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి టచ్ ఈజ్ రిటన్ యాజ్. సో టచ్ అనేటువంటి ఇలా రాశాను అంటున్నాడు. సో ఏ విధంగా రాశాడు ఒకసారి చూద్దాం. TOUGH. దీన్ని 20, 15, 21, 7, 8. సో హెచ్ వాల్యూ ప్లేస్ వాల్యూ అనేది ఇంగ్లీష్ లెటర్స్ లో ప్లేస్ వాల్యూ వచ్చేసి 8, అలాగే జీ వాల్యూ ప్లేస్ వాల్యూ అంటే 7, యూ వాల్యూ 21, ఓ 15, టీ అంటే 20. సో ఇది సరిపోయింది. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాడండి. సో దీని అంటే ఫ్లూయిడ్, PLEAD. సో ఇది కూడా ఒకసారి చూద్దాం అండి. పి అంటే 16, సో 16 ఇచ్చాడు. ఎల్ అంటే 12, అలాగే ఈ అంటే 5, ఏ అంటే 1, డి అంటే 4. సో యాజ్ యూజువల్ గా సేమ్ ప్లేస్ వాల్యూస్ సరిపోయినాయి. నెక్స్ట్ క్లో విల్ బి అన్నాడు. సో CLOVE. సో ఈ అంటే 5, వి అంటే 22, అలాగే ఓ అంటే 15, అలాగే ఎల్ అంటే 12, సి అంటే 3. సో 312, 15, 22 ఐదు ఆప్షన్ ఒకసారి చూడండి. సో మనకి ఇది ఉందండి 31, 21, 522, 5. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఈజీగా అయితే చేసేవచ్చు. ఎందుకంటే ఇది ఇంకా ఈజీగా చెప్పాలంటే యూనిట్ డిజిట్ చూస్తున్నాం. ఈ ప్లేస్ లో 5 ఉంది, అలాగే వి ప్లేస్ లో 22 ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 22 లేదు, రాంగ్. ఇది ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 22 లేదు, రాంగ్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 22 ఉంది, రైట్. ఇక్కడ 5 లేదు, 22 కూడా లేదు, ఇది రాంగ్. సో ఓన్లీ ఇలా రివర్స్ ఆర్డర్ లో వస్తే ఈ క్వశ్చన్ ఈజీగా అయితే మనం సాల్వ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి ద HCF ఆఫ్ 48, 78 అండ్ 117. సో దీని యొక్క HCF ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎప్పుడైతే ఇలా అడిగినప్పుడు ఈ 45 ని ప్రైమ్ ఫ్యాక్టర్ కింద అయితే మల్టిపుల్ ప్రైమ్ ఫ్యాక్టర్ కింద అయితే రాసుకుందాం. 9 5 45. సో 9 5 45 కాబట్టి 9ని 3 × 3 × 5 9 కింద రాసుకుని 3 × 3 × 9, 9 × 5 45. అలాగే 78 ని ఎలా రాసుకుందాం అంటే 3 13 39, 39 2 78. సో 2 × 3 × 13. సో సరిపోయింది 78ని. 3 13 39, 39 2 78 సరిపోయిందండి. అలాగే 117. సో ఈ 117 ని
9/13. సో 9 ఏకం. సో 9 3 ఇంటూ 3గా రాసుకోవచ్చు. అలాగే దీన్ని 9 ఏకం ఒక 9 9 అలాగే 9 3 27 13 టైమ్స్. సో ఎప్పుడైతే హెచ్సిఎఫ్ అడిగాడో వీటిలో కామన్ లోయెస్ట్ ఫ్యాక్టర్ తీసుకోండి. దీంట్లో 3/1 ఉంది, ఇక్కడ 3² ఉంది, ఇక్కడ 3² ఉంది. సో కామన్ గా ఇక్కడ 3/1 కింద తీసుకుందాం, ఇది కూడా 3/1 తీసుకుందాం. సో 3/1 అనేటువంటిది హెచ్సిఎఫ్ అండి దీనికి. సో దీనికి సంబంధించి ఒక హెచ్సిఎఫ్ అంతా 3/1 అంటే 3 అనేటువంటి హెచ్సిఎఫ్. సో 3 అనేటువంటి ఆప్షన్ ఇది ఓన్లీ 4 ఆప్షన్. సో 4 ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకు టేబుల్ ఇచ్చాడు. సో ఈ టేబుల్లో వాల్యూస్ ఇచ్చాడండి. ఇండియన్ ఎక్స్పోర్ట్ అక్రాస్ డిఫరెంట్ గూడ్స్ అండ్ డిఫరెంట్ ఇయర్స్ అయితే ఇచ్చాడు. సో అయితే మనం ఏమడిగంటే వాట్ ఈస్ ఇయర్లీ యావరేజ్ ఎక్స్పోర్ట్స్ కంబైన్డ్ ఆఫ్ ఫ్రూట్స్, ఐటీ ప్రొడక్ట్స్ అండ్ డిఫెన్స్ ప్రొడక్ట్స్. సో ఫ్రూట్స్, ఐటీ ప్రొడక్ట్స్, డిఫెన్స్ ప్రొడక్ట్స్ అనేటువంటివి. సో 18 to 20 అంటే 2018, 2019, 2020. సో వీటి యొక్క యావరేజ్ అని అడిగాడు. సో మనకి ఫస్ట్ ఫ్రూట్స్ అడిగాడు, తర్వాత ఐటీ ప్రొడక్ట్స్ అడిగాడు, తర్వాత డిఫెన్స్ అడిగాడు. సో మనకి 2018లో ఐటీ ప్రొడక్ట్స్ అంతా, ఫ్రూట్స్ అంతా 61, అలాగే 2019లో 70, అలాగే 2020లో 75. అలాగే ఐటీ ప్రొడక్ట్స్ సేమ్ 120, 100, 160. సో 120, 100, 160. అలాగే డిఫెన్స్ 85, 110, 80. సో 85, 110, 80. సో ఈ మూడు యొక్క యావరేజ్, ఈ మూడు యొక్క సమ్లు అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఇది 61 + 70 అంటే 131, 131 + 75 206, ఇది 206. అలాగే ఇది 120 + 100 అంటే 220, 220 + 100 320, 320 + 60 అంటే 380, ఇది 380. అలాగే 110 + 80 అంటే 190, 190 + 85 అంటే 275. సో ఈ మూడు యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేస్తే 206, 380 అలాగే 275 సమ్ చేస్తే 861 అనేటువంటిది టోటల్ సమ్. సో మనల్ని అడిగింది ఏంటి? యావరేజ్. సో మనల్ని అడిగింది యావరేజ్. సో 861/3 చేస్తే మనకి 2 3 6 అంటే ఇంకెంత ఉంది? 26 ఉంది. 8 3 24, ఇంకెంత ఉంది? 2 ఉంది అంటే 21 ఉంది. 7 3 21. సో 287 అనేటువంటిది యావరేజ్ ఎక్స్పోర్ట్ అండి. సో 287 crores. సో 287 crores అనేది ఎక్కడ ఉంది? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 10 years ago a mother was 3 times as old her son. 5 years ago she was 5/2 times of her son age. What is her present age? ఆమె యొక్క ప్రస్తుత వయసు ఎంత అన్నది. సో ప్రజెంట్ మనం ఎప్పుడైనా సరే ప్రజెంట్ తీసుకుందామండి. సో ప్రజెంట్ సన్ యొక్క ఏజ్ అనేటువంటిది ఎక్స్ అనుకుందాం. సో ప్రజెంట్ సన్ యొక్క ఏజ్ ఎంత అనుకుందాం? ఎక్స్ అనుకుందాం. సో ప్రజెంట్ సన్ యొక్క ఏజ్ ఎక్స్ అన్నప్పుడు మనకు ఫస్ట్ 10 years ago అంటున్నాడు కదా. సో సన్ యొక్క ఏజ్ అనేటువంటి 10 years ago ఎక్స్ మైనస్ 10 అవుతుంది. సో ఎక్స్ మైనస్ 10 అవుతుంది కదా. సో మదర్ కి రిలేషన్ చూద్దాం. సో మదర్ అనేటువంటిది ఈ 10 years ago 3 times. సో 3 times ఆఫ్ హర్ సన్ ఏజ్. సో 3 times ఆఫ్ హర్ సన్ ఏజ్ కి ఇది సరిపోతుంది. 10 years ago ఇది. సో 10 years ago ఇది. అయితే ఏమన్నాడు? 5 years ago. సో ప్రజెంట్ సన్ ఏజ్ ఎక్స్. సో 5 years ago అంటే ఎక్స్ మైనస్ 5. సో ఈ ఎక్స్ మైనస్ 5 అనేటువంటిది 5 years ago షీ వాజ్ 5/2 times ఆఫ్ సన్ ఏజ్. సో తన సన్ యొక్క ఏజ్ కి 5/2 times అంటే దీన్ని సన్ ఏజ్ కి 5/2 times అయితే ఉంటుంది మదర్ ఏజ్ అనేటువంటిది. ఇప్పుడు ఇది 5 years ago. సో మాలకు 10 years ago మదర్స్ కి ఏజ్ ఎంత? 3x మైనస్ 10. కానీ 5 years ago వచ్చేసి 5/2 times ఆఫ్ ఎక్స్ మైనస్ 5 అనేటువంటిది మదర్ యొక్క ఏజ్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? మనం ఎలా రాసుకోవచ్చా? సో 3x మైనస్ 10 + 5. ఎందుకు? ఈ 10 years ago నుంచి ఒక 5 years
ఆఫ్టర్కి వెళ్తున్నాం. సో దాన్ని ఇలా రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 5/2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ సన్కి 5/2 టైమ్స్ ఆఫ్ ఏజ్ లో ఉంటుంది అంటాడు కాబట్టి ఇది ఈక్వల్ అవుతుంది. సో దీన్ని బట్టి ఇది క్యాన్సిల్ చేస్తే మనం ఒకసారి క్యాన్సిలేషన్ చూడండి. చాలా ఈజీ క్యాన్సిలేషన్, పెద్ద కష్టమేం కాదు. నేను పైన చేస్తాను. సో 3x minus 30 plus 5 is equal to 5/2 x minus 5. సో ఇక్కడ 25 అంటే 3x minus 25 is equal to 5/2 of x minus 5. సో ఇటు వస్తే 6x minus 50. 6x minus 50 is equal to 5x minus 25. సో ఈ 5x వస్తే x is equal to ఈ ప్లస్ 50 ఇటు వెళ్తే 25. x వాల్యూ అనేది 25. అయితే ప్రజెంట్ ఏజ్ అన్నాడు, ఆమె యొక్క ప్రజెంట్ ఏజ్. సో ఆమె యొక్క ప్రజెంట్ ఏజ్ కనుక్కునే ముందు సో x వాల్యూ మనకి ఎంత వచ్చింది? 25 వచ్చింది. x వాల్యూ ఎంత? 25. సో మనం 10 years ఎగో ఆమె యొక్క వయసు చూద్దాం. సో 10 years ఎగో అంటే 10 years ఎగో అంటే వయ్యే కదా. ఆమె యొక్క ఏజ్ తన యొక్క కొడుక్కి x మైనస్ 3 టైమ్స్ ఆఫ్ x మైనస్ 10 years కదా. సో అంటే x వాల్యూ ఎంత? 25. 25 మైనస్ 10 అంటే ఇక్కడ ఎంత పోతుంది? ఇక్కడ అంటే 15 వస్తుంది. 3 15 45. సో 45 అనేటువంటిది ఇది 10 years ఎగో. ఇది 10 years ఎగో. ప్రజెంట్కి వచ్చేదానికి ఈ 45కి ప్లస్ 10 యాడ్ చేస్తేనే ప్రజెంట్ ఏజ్. అంటే ఆమె యొక్క ప్రజెంట్ ఏజ్ అంతా 55. 55 ఇస్ ద థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ లో 55. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలా ఈజీ అండి. కాకపోతే ఒకసారి చూడండి, రెండు ఈక్వేషన్స్ ప్రజెంట్ 10 years ఎంత, ప్రజెంట్ ఎంత, 5 years ఎగో ఎంత అనేటువంటి ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేసుకుని చేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్. సో అర్థం కాకపోతే ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి √144 ప్లస్ √0.0169 మైనస్ 4.41. సో ఎప్పుడైతే ఇలా అన్నాడో √144 అంటే √12 into 12 అండి. సో ఒక 12 రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 12 అనేటువంటిది వస్తుంది √144 అంటే. అలాగే √0.0169 అంటే 169/10,000. √169/10,000. ఈ రెండు సున్నాలు అలాగే ఈ 169 13 into 13 ఈ 13 ఈ మొత్తం ఈ రూట్ ని క్యాన్సిల్ చేస్తాయి అంటే 13/100. అలాగే √4.41 దీన్ని √441/100 కింద అయితే రాసుకుందాం అండి. సో 441 అంటే √441 అంటే 21. సో 21/10 అంటే 2.1. సో ఫస్ట్ అంతా 12 ప్లస్ అలాగే 0.13 మైనస్ 2.1. సో 12.13 మైనస్ 2.1. సో 12.13లో నుంచి 2.1 అనేటువంటిది మైనస్ చేస్తే ఈ 3 అనేది ఎలా ఉంటుంది? 0. సో 10.3 అనేటువంటిది 10.03 అనేటువంటిది ఆన్సర్ అండి. సో 10.03 ఓన్లీ ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ సైక్లిస్ట్ కవర్ ఏ డిస్టెన్స్ 2.5 kilometers in 4 minutes 10 seconds. మనకి ఈ 2.5 kilometers అనేటువంటిది మీటర్లకు మార్చుకుందాం అండి. సో 2500 meters అనేటువంటిది 4 minutes 10 seconds. సో 4 minutes అంటే 240 seconds అండి. అలాగే ప్లస్ 10 seconds ఉంది, మొత్తం 250 seconds. సో మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అండి. సో డిస్టెన్స్ అంతా 2500 మీటర్లు. అలాగే టైం వచ్చేసి 250 seconds. ఇది 0 క్యాన్సిల్ అవుతుంది. దీంట్లో 10 అంటే 10 meter per second అనేటువంటిది స్పీడ్.
సో స్పీడ్ ఎంత మీకు ఐడెంటిఫై అయింది కదండి, స్పీడ్ అంతా 10 మీటర్ పర్ సెకండ్. అయితే క్వశ్చన్ ఏమంటున్నాడు, హౌ లాంగ్ విల్ టేక్ కవర్ ఏ డిస్టెన్స్ 6 కిలోమీటర్ ఎట్ ద సేమ్ స్పీడ్. సో మనకి ఒక సైక్లిస్ట్ అనేటువంటి వాడు 2.5 కిలోమీటర్ ని 4 minutes 10 seconds లో వెళ్తున్నాడు. అయితే హౌ లాంగ్ విల్ టేక్ కవర్ ఏ డిస్టెన్స్ 6 కిలోమీటర్ ఎట్ ద సేమ్ స్పీడ్. సో ఈ 2.5 కిలోమీటర్ 4 minutes 10 seconds లో అయితే వెళ్తున్నాడు కదండి. సో అదే స్పీడ్ తో అయితే మనకి 6 kilometers వెళ్తే ఎంత సమయంలో వెళ్తాడు అని అడిగాడు, ఎంత సమయం పడుతుంది అన్నాడు. సో మనకి ఆల్రెడీ 2.5 అనేటువంటిది దాన్ని మీటర్స్ లో కన్వర్ట్ చేసుకున్నాం, 2500 meters లోకి మార్చుకున్నాం. అలాగే 4 minutes 10 seconds అనేటువంటిది మనం 240 + 10 seconds అంటే 250 seconds కింద కన్వర్ట్ చేస్తున్నాం. దాన్ని బట్టి మనం స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. సో స్పీడ్ ఎంత, స్పీడ్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ 2500 బై టైమ్ 250 seconds. సో దాన్ని బట్టి 10 meter per second అనేటువంటిది వచ్చింది. సో ఈ 10 meter per second స్పీడ్ తో తను ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నాడు అంటున్నాడు, సేమ్ స్పీడ్ ని. సో 6 కిలోమీటర్ అంటే 6000 మీటర్లని ఈ 10 meter per second, సో 10 meter per second తో అయితే వెళ్తున్నాను అంటున్నాడు. సో అప్పుడు సో ఇది డిస్టెన్స్, అలాగే ఇది వచ్చేసి 10 meter per second అనేటువంటిది స్పీడ్. మనల్ని అడిగేది ఏంటి, టైం అడుగుతున్నాడు, హౌ లాంగ్ అన్నాడు. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో అప్పుడు ఈ 10 అనేది దీంట్లో 0 క్యాన్సిల్ అవుతుంది. సో 600 seconds లో అయితే ట్రావెల్ చేస్తున్నారు, అంత టైం పడుతుంది. సో 600 seconds మనం మినిట్ లో కన్వర్ట్ చేస్తున్నాం. సో 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds అండి. సో మనకి ఇక్కడ 600 seconds ఉన్నాయి. సో 600 seconds బై 60 వేస్తే ఈ 60 దీంట్లో 10 times అయితే క్యాన్సిల్, అంటే 10 minutes లో అయితే ఈ డిస్టెన్స్ అనేటువంటిది కవర్ చేస్తున్నారు. 6 kilometers అనేటువంటి 10 meter per second తో 10 minutes లో అయితే ఈ డిస్టెన్స్ మొత్తాన్ని కవర్ చేస్తున్నారు. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒకసారి చూడండి, ఇది కూడా చాలా క్లియర్ గా ఉంది. సో ఇది ఇన్ఈక్వాలిటీస్ సంబంధించిందండి. సో మనకి స్టేట్మెంట్ ఇచ్చాడు, n greater than m less than k equal to l greater than or equal to i greater than j అన్నాడు. సో కన్క్లూజన్ ఏమంటున్నాడంటే l greater than j అంటున్నాడు. సో l greater than j. సో l కి j కి రిలేషన్ చూద్దాం. సో l ఇక్కడ ఉంది, j ఇక్కడ ఉంది. సో l greater than or equal to i. సో l greater than or equal to i. సో l equal to i అవుతుందండి. సో i ప్లేస్ లో l రాసేసుకుందాం. సో l greater than or equal to i కాబట్టి సేమ్ ఈ రెండు ఈక్వల్ గానే ఉంటాయి కాబట్టి i ప్లేస్ లో l రాస్తున్నాం. సో l greater than j. సో ఇచ్చినటువంటి కండిషన్ కూడా l greater than j కదా. సో ఫస్ట్ కన్క్లూజన్ ఇస్ ద రైట్. అలాగే నెక్స్ట్ కన్క్లూజన్ ఏమన్నాడు, నెక్స్ట్ కన్క్లూజన్ ఒకసారి చూద్దాం. n greater than l. సో l కి రిలేషన్, n greater than l అన్నాడు. సో n కి ఈ గ్రేటర్ దాన్ కి ఎక్కడ రిలేషన్ ఉందో ఒకసారి చూద్దాం. n కి l గ్రేటర్ దాన్ రిలేషన్ ఉంది. n ఇక్కడ ఉంది, l ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఎక్కడ ఈక్వల్ టు రిలేషన్ అయితే లేదు. సో l ఈక్వల్ టు k. సో k ప్లేస్ లో l రాసుకున్నాం. సో k ఈక్వల్ టు l కాబట్టి ఈక్వల్ టు అన్నాడు. సో k ప్లేస్ లో l రాస్తున్నాం. సో l లెస్ దాన్ m గ్రేటర్ దాన్ n అన్నాడు. సో మనకి ఇక్కడ రెండు డిఫరెంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేవు, కాకపోతే ఈ రెండింటికి సరైనటువంటి నిర్ణయం మనం తీసుకోలేము కాబట్టి ఓన్లీ కన్క్లూజన్ 1 అనేటువంటిది ఫాలో అవుతుంది. ఎందుకంటే సెకండ్ కన్క్లూజన్ ఉంది ఈ ఇన్కంప్లీట్ గా ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది. సో మధ్యలో m కి n కి l కి మధ్యలో ఎటువంటి రిలేషన్ లేదు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ ఈక్వల్ టు కండిషన్ లేదు. సో ఓన్లీ మనకి స్పష్టంగా ఫస్ట్ కన్క్లూజన్ మనం చెప్పగలం, రెండో కన్క్లూజన్ చెప్పలేం. సో ఓన్లీ కన్క్లూజన్ 1 అనేటువంటి రైట్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి x² + xy + x is equal to 18 and y² + xy + y is equal to 24. సో మనకి రెండు ఈక్వేషన్స్ అయితే ఇచ్చేయండి, దాని వాల్యూ ఆఫ్ x + y అన్నాడు. సో ఇలాంటి రెండు ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు x + y అనేటువంటి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఎందుకైనా మంచి మనం ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో 1 + 2 అయితే చేద్దామండి. సో 1 + 2 అంటే x² + xy + x అలాగే
ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 18 ప్లస్ 24. అంటే 18 ప్లస్ 24 అంటే 42 వస్తుందండి. సో డైరెక్ట్గా రాసేస్తున్నాను. 18 ప్లస్ 24 అంటే 42. సో ఈ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అలాగే ఈ ఎక్స్వై ఈ ఎక్స్వై అంటే 2xy అవుతుంది, అంతే కదండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy, ఓకేనా. అలాగే ఈ ఎక్స్ ఈ వై అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 42. సో మనం ఎప్పుడైనా సరే ఇలా ఉన్నప్పుడు ఆల్రెడీ వై స్క్వేర్ కూడా ఉంది కదండి, సో అది కూడా ఇంక్లూడ్ చేయాలి. ముందు రాస్తున్నాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ ఎక్స్ ప్లస్ వై అని 42. సో మనం దీన్ని ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాం ఇది మొత్తాన్ని. అలాగే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 42. సో ఎప్పుడైనా సరే ఈ ఎక్స్ ప్లస్ వై అనేది టీ అనుకున్నాం అంటే ఇది టీ స్క్వేర్ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు 42. అలాగే ఉంది కదండి రిలేషన్, ఒకసారి అబ్జర్వ్ చేయండి అందరూ. సో ఈ ఎక్స్ ప్లస్ వైని టీ అనుకుంటే ఈ ఎక్స్ ప్లస్ వైని టీ అనుకుంటే ఇది కూడా టీ స్క్వేర్ కదా. సో టీ స్క్వేర్ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు 42. సో దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే ఒకసారి చూడండి. సో టీ స్క్వేర్ ప్లస్ టీ మైనస్ 42 ఈజ్ ఈక్వల్ టు 0 కింద అయితే రాశాను. సో ఎప్పుడైతే ఇలా రాశానో మనం ఈక్వేషన్ ఐడెంటిఫికేషన్ చూద్దాం. 6 7 42. సో టీ స్క్వేర్ దీన్ని 6 into 7 అంటే 6 42 కింద కన్వర్ట్ చేసి ఈ ప్లస్ టీకి ఈక్వల్ చేద్దాం. అంటే 70 మైనస్ 60 42 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంతే కదండి ఈక్వేషన్ బ్యాలెన్సింగ్. సో ఒకసారి చూడండి. సో 70లో నుంచి మైనస్ 60 చేస్తే ప్లస్ టీ వస్తుంది. సో ఆ ప్లస్ టీ ఇదే ఇక్కడే కదండి, సరిపోయింది. ప్లస్ టీ నుండి ఇక్కడ క్లారిటీ అయింది, ఈక్వల్ అయిపోయింది. సో దీంట్లో టీ కామన్ తీస్తే టీ ప్లస్ 7. అలాగే ఇక్కడ మైనస్ 6 కామన్ తీస్తే టీ ప్లస్ 7 ఇజ్ ఈక్వల్ టు 0. సో టీ ప్లస్ 7 అలాగే టీ మైనస్ 7 ఇజ్ ఈక్వల్ టీ మైనస్ 6 టీ మైనస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0. సో మనకి t ఈజ్ ఈక్వల్ టు -7 అలాగే t ఈజ్ ఈక్వల్ టు 6. సో t అంటే ఏంటి? t ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అలాగే t ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు -7. సో అలాగే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇదే కదా ఇచ్చిన ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద కాస్ట్ ఇన్క్లూడ్ బై మహేష్ టు ప్రొడ్యూస్ ఎన్ ఐటమ్ ఇన్ ద ఫ్యాక్టరీ 2000. సో ఒక ఐటమ్ ని మహేష్ ప్రొడ్యూస్ చేయడానికి 2000 అయితే కాస్ట్ అవుతుంది అన్నాడు. సో ప్రొడ్యూస్ చేయడానికి ఎంత అవుతుంది అన్నాడు? ప్రొడ్యూసింగ్ కాస్ట్ కి 2000 అన్నాడు. సో హీ టు స్పెండ్ 10% ఆఫ్ ద ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫ్యాక్టరీ టు ట్రాన్స్పోర్ట్ ద షోరూమ్. సో మనకి ఈ షోరూమ్ నుంచి రావడానికి 10%, షోరూమ్ కి రావడానికి ట్రాన్స్పోర్ట్ కి 10% అవుతుంది అన్నాడు. సో ఈ 2000 లో 10% అంటే 200. అంటే దీని యొక్క కాస్ట్ ఎంత? 2200. సో 2200 అయితే అవుతుంది అంటున్నాడు. ఈ సోల్డ్ ద ఐటమ్ షోరూమ్ ఎట్ ద ప్రైస్ వాజ్ 15% అబౌవ్ ద టోటల్ కాస్ట్ ఇంక్లూడ్. సో దీని మీద 15% ఎక్స్ట్రాతో అమ్ముతాను అంటున్నాడు. సో 2200కి 15% అంటే 115% యాడ్ చేస్తే ఎంత వస్తుంది? అదే షోరూమ్ లో అమ్మిన ప్రైస్ అంటున్నాడు. సో అయితే ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద ప్రైస్ ఎట్ మహేష్ సోల్డ్ ఎట్ ఐటమ్ ఫ్రమ్ షోరూమ్. షోరూమ్ లో ఎంతకు అమ్మాడు అంటున్నాడు. సో ఇదే కదా అడిగింది మనల్ని. సో మనకి 15% అనేటువంటిది ఈ షోరూమ్ లో తీసుకొచ్చిన తర్వాత 15% ప్రాఫిట్ తో అమ్ముతున్నాడు అన్నాడు. సో 15% తీసుకుని అమ్ముతున్నాడు అన్నాడు. సో ఈ 2200కి 15% అంటే 330 రూపాయలు. సో ఈ రెండు యాడ్ చేస్తే 2530 రూపాయలకి ఈ షోరూమ్ లో అయితే అమ్ముతున్నాడు. సో మనల్ని అడిగింది కూడా అదే, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద మహేష్ సోల్డ్ ఎట్ షోరూమ్. సో 2530 రూపాయలకి అమ్ముతున్నాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్.
అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇది కూడా ఇన్ఈక్వాలిటీకి సంబంధించిందేనండి. సో ఇది ఒకసారి చూద్దాం. సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్, అలాగే ఎఫ్ గ్రేటర్ లెస్ దాన్ ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు డి, డి గ్రేటర్ దాన్ జి, జి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్, హెచ్ లెస్ దాన్ ఐ అన్నాడు. సో ఫస్ట్ కండిషన్ ఏమంటున్నాడు, డి గ్రేటర్ దాన్ సి అంటున్నాడు. సి సో డికి సికి రిలేషన్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సో మనకి డి ఎక్కడ ఉందో సి ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ డి ఉంది, ఇక్కడ సి ఉంది. సో డి ఈక్వల్ టు ఈ అంటే ఇక్కడ డి రాసుకుందాం, అంటే ఈ ప్లేస్ లో డి రాసుకుందాం. సో డి లెస్ దాన్, సో ఎఫ్ లెస్ దాన్ డి, సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అన్నాడు. అంటే సి అనేటువంటిది ఎఫ్ ప్లేస్ లో రాసుకుందాం. సో ఎఫ్ లెస్ దాన్ డి. సో మనకి అడిగిన ఇదే కదా మనల్ని అడిగింది. సో ఇది ఒకటే కదా. సో డి గ్రేటర్ దాన్ సి అవుతుంది ఇది. సో కన్క్లూజన్ 1 ఈస్ ట్రూ. సో ఫస్ట్ ది ఫాలో అవుతుంది. అలాగే సెకండ్ కన్క్లూజన్ ఒకసారి చూద్దాం. సెకండ్ కన్క్లూజన్ ఏమన్నాడు, ఈ లెస్ దాన్ హెచ్ అన్నాడు సెకండ్ కన్క్లూజన్. సో ఈకి హెచ్ కి రిలేషన్ ఎక్కడ ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఈ ఇక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది. సో ఈ ఈక్వల్ టు డి. సో ఇక్కడ ఈ రాసేసుకుందాం. ఈ గ్రేటర్ దాన్ జి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్. అదే మనకి హెచ్ కి, సో హెచ్ అనేటువంటిది జీ ప్లేస్ లో రాస్తుంది, ఎందుకంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటాడు కాబట్టి. సో ఈ గ్రేటర్ దాన్ హెచ్. సో మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఈ లెస్ దాన్. సో మనకి ఇచ్చిన కన్క్లూజన్ ఏంటంటే ఈ లెస్ దాన్, కానీ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ గ్రేటర్ దాన్. సో సెకండ్ కన్క్లూజన్ ఏంటంటే రాంగ్. సో ఓన్లీ ఫస్ట్ కన్క్లూజన్ ఫాలో అవుతుంది. సో ఫస్ట్ కన్క్లూజన్ ఓన్లీ ఫాలోస్. సో ఆన్సర్ ఇస్ ద సెకండ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇది చూడండి, చాలా ఈజీ బిట్. వెన్ డయాగ్రామ్స్ ఇస్తే మనకు సరిపోతుంది. సో ఆల్ బ్లేజర్స్ ఆర్ డంగేరియస్. సో మనకి ఆల్ బ్లేజర్స్, సో మనకి బ్లేజర్స్ అనేటువంటివి, సో ఆల్ బ్లేజర్స్ ఇవి బ్లేజర్స్, ఇవి డంగేరియస్ అంటున్నాడు. అలాగే నో డంగ్రీ ఈ స్క్రాఫ్. సో ఇది దీనికి సంబంధం లేదంటున్నాడు. స్క్రాఫ్ కి డంగరీకి సంబంధం లేదంటున్నాడు. అలాగే ఆల్ పైజ్మాస్ ఆల్ డంగేరియస్. సో ఆల్ పైజ్మాస్, ఈ పైజ్మాస్ అనేటువంటివి డంగేరియస్ అన్నాడు. సో మనల్ని అడిగినట్టు కన్క్లూజన్ చూద్దాం. నో బ్లేజర్ ఈజ్ స్క్రాఫ్. సో నో బ్లేజర్ ఈజ్ స్క్రాఫ్. సో ఈ బ్లేజర్ కి స్క్రాఫ్ కి ఎటువంటి రిలేషన్ లేదు కదా. సో కన్క్లూజన్ 1 అనేటువంటిది ఫాలో అవుతుంది. అలాగే నో బ్లేజర్ ఈజ్ పైజమా. సో నో బ్లేజర్ ఈజ్ పైజమా. సో మనకి ఈ బ్లేజర్ కిను ఈ పైజమాకి రిలేషన్ అనేటువంటిది మనకి స్టేట్మెంట్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో మనం ఇది రాంగ్ అని చెప్పలేము, రైట్ అని చెప్పలేము, కాబట్టి ఇది ఫాలో అవ్వట్లేదు. అలాగే సమ్ బ్లేజర్స్ ఆర్ పైజమా. సో ఇది కూడా అంతే. మనకి ఈ థర్డ్ కన్క్లూజన్ కూడా మనకి వాడు క్లియర్ గా చెప్పలేదు, ఇందులో సమ్ అవుతుందో లేదో లేదా రిలేషన్ ఉందో లేదో చెప్పలేదు. సో ఇది కూడా చెప్పలేము. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద మీన్ ఆఫ్ 93545 అండ్ వై ఈజ్ వై అన్నాడు. సో మీన్ అంటే సమ్ చేసి ఎన్ని ఐటమ్స్ ఉంటే బై చేస్తే అది మీన్. సో మనకు ఒకసారి మీన్ సమ్ చేద్దాం. 935 అలాగే 445 ప్లస్ వై ఇక మీన్ ఎంత అంటున్నాడు, వై అంటున్నాడు. సో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 7 ఐటమ్స్ అయితే ఉన్నాయండి. సో మనకి వాటి యొక్క మీన్ కూడా వై అనే ఇచ్చాడు. సో దీని యొక్క క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ సమ్ చేద్దాం. 9 3 12, 12 4 16, 16 5 21, 21 4 25, అంటే 25 ప్లస్ 5 30, 30 వై. సో 30 వై, సారీ 30 ప్లస్ వై, 30 ప్లస్ వై, ఈ 7 అంటే వెళ్తే 7 వై అవుతుంది. సో ఈ వై వస్తే 6 వై అవుతుంది. సో 30 వై ఇజ్ ఈక్వల్ టు 6 వై. 30 ఇజ్ ఈక్వల్ టు 6 వై. ఈ వై అనేది ఈ 6 అని దీంట్లో 5 టైమ్స్ పోతుంది, అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎంత 5. సో మనకి ఈ వాల్యూ కూడా 5. ఈ వాల్యూ వై ప్లేస్ లో ఉన్నటువంటి వాల్యూ కూడా 5. సో అంటే ఇది కూడా 5 ఇలా వచ్చింది. అయితే మనం ఏమన్నాడు, వాట్ ఈస్ ద మోడ్ అన్నాడు. సో మోడ్ అంటే ఏంటంటే ఎక్కువగా ఏది రిపీట్ అయిందో అది మోడ్. 4 2 టైమ్స్ పోయింది,
సో 5 ఎక్కడోసారి 3 టైమ్స్ వచ్చింది. సో ఎక్కువగా రిపీట్ అయింది కూడా 5 కాబట్టి 5 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మోడ్ అనేటువంటిది 5. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 6 మైనస్ 5x² మైనస్ 8x ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడండి. సో ఇలా ఎప్పుడైతే ఈక్వేషన్ ఇచ్చాడో అప్పుడు ఏమంటున్నాడు మనకి ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడు. సో ఎప్పుడైతే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఆల్ఫా బీటా ఆర్ రూట్స్ అన్నాడో సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a. అదే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c బై a, మైనస్ b బై a అనేటువంటి సమ్ ఆఫ్ ద రూట్స్. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c బై a. సో మనల్ని అడిగిందండి ఈక్వేషన్ ఏంటి, ఇక్కడ అడిగిన దాంట్లో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ మనల్ని అడిగింది ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c బై a. సో మనకి c అంటే ఏంటి, ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు 6. అలాగే a అంటే మైనస్ 5. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c బై a అంటే 6 బై మైనస్ 5 అంటే మైనస్ 6 బై 5. సో మైనస్ 6 బై 5 ఏ ఆప్షన్, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ చెప్పాను, అలాగే సమ్ ఆఫ్ ద రూట్స్ చెప్పాను. ఈ ఫార్ములా అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవ్వండి టోటల్ గా మన ఛానల్లో 50th బిట్ నుంచి 50వ బిట్ నుంచి 100 బిట్ల వరకు ఉన్నటువంటి 42 అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. మొత్తం 40+ బిట్స్ అయితే ఉన్నాయి. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, అలాగే ఏఎల్పి గ్రూప్ డి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్లు అయితే మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతుందో ఒక క్లారిటీ వస్తుందండి. సో దీనిలో ఈ పేపర్ అనేటువంటిది మనకి 23 ఆగస్టు 2022లో జరిగినటువంటి పేపర్ అండి, ఫస్ట్ షిఫ్ట్ పేపర్. టోటల్ గా దీంతో కలిపి మన ఛానల్లో 10 పేపర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఎవరైనా సరే ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయదు, ఎందుకంటే మీకు క్వశ్చన్స్ యొక్క డెప్త్ అయితే మీకు అర్థమవుతుంది, అలాగే ప్రాక్టీస్ కూడా మీకు ఈజీగా అవుతుందండి. సో ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.